జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపైనే హస్తం ఆశలు పెట్టుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపుతో స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఉప ఎన్నిక గెలుపుతో క్యాడర్లో జోష్ వస్తోందని ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలోనూ పార్టీ బలోపేతంపై పీసీసీ దృష్టి పెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యావత్ క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో నుంచి కూడా ముఖ్య నేతలు అలాగే కార్యకర్తలు అందరూ వచ్చి కూడా ఇక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ సందర్భంలో మనం మాట్లాడుతున్న సమయంలో కూడా జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపు చాలా అవసరం మనందరికీ కూడా, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇది చాలా దోహదపడుతుంది, ఒక బూస్టప్గా ఉంటుంది, క్యాడర్కి అంతా కూడా ఒక యాక్టివ్నెస్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఏదైతే వారు చెప్పుకున్న పరిస్థితి మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే ప్రభుత్వం కూడా రెండూ కూడా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, ఇందులో భాగంగా అంతే కష్టపడ్డాయి. సో ఈ నేపథ్యంలో గెలుపు కూడా తమ వైపే ఉంటుందని ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు ఉంటాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు పాజిటివ్గా వస్తాయని చెప్పి ప్రభుత్వం పార్టీ కూడా భావిస్తున్న నేపథ్యంలో పార్టీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదే జోష్లో గెలుపొందినటువంటి జోష్లోనే పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్లాలని చెప్పి కూడా భావిస్తుంది. అయితే పార్టీ 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం కూడా ఒకటి దానికి ముడిపడి ఉంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపుతో అటు క్యాడర్లో కానీ అటు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత జోష్ ఉంటుంది. కాబట్టి ఈ తరుణంలో పార్టీ పరంగా అయినా సరే 42% రిజర్వేషన్ నుంచి ముందుకెళ్లేటువంటి ఆలోచన పీసీసీ చేస్తున్నట్టు, అది దానికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్తో మాట్లాడుతున్నట్టు నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైతే చిట్ చాట్లో మాట్లాడడం కూడా జరిగింది. ఇక దీంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపు స్థానిక సంస్థల్లో క్యాడర్కి బూస్టప్నిస్తుంది. కానీ ఇటు జీహెచ్ఎంసీలో మాత్రం ఒక పెద్ద బలమైన అస్త్రంగానే మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇటు రానున్నటువంటి ఫిబ్రవరి మార్చిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి బూస్టప్ అవసరం. ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచింది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి రిజల్ట్గా కూడా పార్టీ భావిస్తుంది. కాబట్టి రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ గెలుపు ఎంతో దోహదపడుతుందని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ అటు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టడంతో పాటు జీహెచ్ఎంసీలో కూడా పార్టీని బలోపేతంపై దృష్టి కూడా పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే పెట్టినట్టు కూడా మాకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా త్వరలో కూడా ఏదైతే ఒక లిస్ట్ రూపంలో, అందుకని జీహెచ్ఎంసీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. గతంలో చూసినట్టయితే 2010లో బీఆర్ఎస్కి ఎక్కడ కూడా అసలు కార్పొరేటర్ నిలిచిపెట్టడానికి కూడా అభ్యర్థులు లేని పరిస్థితి. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దశలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని మేయర్ని దక్కించుకుంది. రెండోసారి నేరుగానే ఏదైతే మేయర్ సీట్ని కైవసం చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా జీహెచ్ఎంసీలో కూడా పట్టు ఉంది, ఇక్కడ బలమైనటువంటి క్యాడర్ ఉంది, బలమైన నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ గెలుపుతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఎంతో దోహదపడుతుందని చెప్పి కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా పీసీసీ భావించింది. సో ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికలే గెలుపుతో అటు స్థానిక సంస్థలకు ఎన్నికలకు బూస్టప్గా ఉంటుంది, అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా బూస్టప్గా ఉంటుందని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు రానున్నటువంటి ఫలితాల తర్వాత పార్టీ మరిన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హైకమాండ్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులందరూ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఏదైతే ఢిల్లీకి వెళ్ళనున్నారు, ఢిల్లీకి వెళ్ళి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలపై జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే దానిపై కూడా ఒక చర్చ చేసి ఒక కీలకమైన ప్రకటనలు విడుదల చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీం.